బుచ్చిరాములు చెప్తే పోలీసులు వింటురా, లీడర్లు చెప్తే పోలీసులు? బుచ్చిరాములు పానం ఎంత వాడు ఇప్పటికి ఈ గాంధీనగర్ ప్రజలు ఆయనని 7-8 సార్లు తిరస్కరించారు. 7-8 సార్లు పోటీ చేసి ఓడిపోయింది నా మీద. ఆయన ఎవడు దగ్గర. కానీ ఇక్కడ వాళ్ళ టార్గెట్ అంత ఏంటంటే ఇక్కడ ఉన్న పేద ప్రజలు వీళ్ళందరూ కూడా మాకు అండగా ఉంటారు కాబట్టి ఈ ఏదైతే ఇప్పుడు అధికారం ఉన్నటువంటి నాయకులందరూ కూడా వాటాలు పంచుకొని వాళ్ళకి మద్దతు చేస్తారు తప్ప ఇది బుచ్చిరాములు కాదు. దాని వెనక ఈ రెడ్ల నాయకుల ఒక హస్తం ఉంది. 100% ఆధారాలతో బయట పెడతాం. వీళ్ళు అనుకుంటారు మా బీసీ సమాజం అంతా చూస్తూ ఉంది. ఇవాళ వాళ్ళు చేసేటటువంటి ఆగడాలు ఎన్ని కబ్జాలు చేస్తారో ఇవాళ ఇప్పుడు మీ ముందర పెట్టిన ఎంఆర్ఓ గారే తెలుస్తారు కదా. రేపు పొద్దుగాల 10 ఎకరాల భూమి ఎట్లా వచ్చింది, ఎవరి సహకారంతో. ఆల్రెడీ గతంలోనే దీన్ని రికార్డుని తొలగించిన తర్వాత మళ్ళీ వీళ్ళు అధికారం వచ్చిన తర్వాత దాని రికార్డులకు ఎంట్రీ చేసి భూముల మీదకి రౌడీలని గుండాలని ఏదైతే గంజాయి బ్యాచ్ ఉందో వాళ్ళందరూ పంపించి ఈ పేద ప్రజలందరూ కూడా భయపడి. ఇప్పుడు జగదీష్ రెడ్డి కాంగ్రెస్ మీద గట్టిగానే మాట్లాడుతుండు, వెంకటరెడ్డి జగదీష్ రెడ్డి మీద మాట్లాడుతుండు. ఇప్పుడు జిల్లా అంతా వాళ్ళ చేతుల్లోనే ఉంది కదా. పేట మాత్రం కాంగ్రెస్ బీఆర్ఎస్ వేరు కాదు. కాంగ్రెస్ బీఆర్ఎస్ అన్నీ ఒకటే. ఇక్కడ వాళ్ళకు శత్రువులు ఎవరంటే బడుగు బలహీన వర్గాలు. ఎన్ని పార్కులు కబ్జా పెట్టారో గతంలో ఏదైతే జగదీశ్వర్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి కబ్జాలు ఎవరో చేసినట్టుగా క్రియేట్ చేసినటువంటి జగదీశ్వర్ రెడ్డి ఆయన చేసినటువంటి ఆగడాలన్నీ కూడా నేను ఈ ప్రజల పక్షాన నుండి కొట్లాడి వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు కూడా వాళ్ళని వదిలిపెట్టేది లేదని మీ యొక్క మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను. మన గుర్తు కత్తెర, మన గుర్తు కత్తెర.